డిసెంబర్ 5, 1945 ఫ్లోరిడాలోని అమెరికన్ నేవీ బేస్ నుంచి 5 బాంబర్ విమానాలు గాల్లోకి టేకాఫ్ అయ్యాయి. ఆ విమానాల కోడ్ నేమ్ ఫ్లైట్ 19. కానీ ఆ రోజు మొదలైన కథ ప్రపంచంలోని అతిపెద్ద మిస్టరీగా మారిపోయింది. టేకాఫ్ అయిన గంటన్నరకే కంట్రోల్ టవర్కు ఒక కంగారు పెట్టే సందేశం వచ్చింది. మా కంపాసులు పనిచేయట్లేదు, మేమెక్కడున్నామో తెలియడం లేదు. అంతా తారుమారైంది. సముద్రం కూడా తేడాగా కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి మెసేజ్లోనూ భయం, గందరగోళం రెట్టింపయ్యాయి. వాళ్ళ చివరి మాటలు, మేము తెల్లని నీటిలోకి వెళ్తున్నాం, పూర్తిగా దారి తప్పిపోయాం. ఆ తర్వాత పూర్తిగా నిశ్శబ్దం. వాళ్ళను కాపాడడానికి 13 మంది సిబ్బందితో ఒక భారీ రెస్క్యూ విమానం బయలుదేరింది. కానీ విచిత్రంగా ఆ విమానం కూడా గాలిలో కలిసిపోయింది. దాని నుంచి ఒక్క సందేశం కూడా రాలేదు. ఒకే రోజు 6 విమానాలు, 27 మంది మనుషులు ఒక్క ఆనవాళ్ళు కూడా లేకుండా మాయమయ్యారు. వాళ్ళకి ఏమైంది? ఏ శక్తి వాళ్ళను లాగేసింది? ఆ ప్రదేశంలో ఏముంది? ఈ ప్రశ్నలతో మొదలైంది ప్రపంచాన్ని దశాబ్దాలుగా వెంటాడుతున్న మిస్టరీ, బర్మోడా ట్రయాంగిల్ కథ. ఫ్రెండ్స్, మనలో చాలామంది చిన్నప్పటి నుంచి ఊరిస్తున్న ఒక అంతు చిక్కని ప్రశ్న బర్మోడా ట్రయాంగిల్, డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుచుకునే ఈ ప్రాంతం. గత శతాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో లెక్కలేనన్ని ఓడలు, విమానాలు అత్యంత రహస్యంగా మాయమయ్యాయని కథలుగా చెప్పుకుంటారు. ఒక శిథిలం కూడా దొరకకుండా, ఒక్క హెచ్చరిక కూడా పంపకుండా అదృశ్యమైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క ఫ్లైట్ 19 మాత్రమే కాదు, 1918లో 306 మంది సిబ్బందితో బయలుదేరిన అమెరికా నౌకాదళపు భారీ ఓడ USS సైక్లోప్స్ ఇదే ప్రాంతంలో అడ్రస్ లేకుండా పోయింది. దాని ఆచూకీ ఈ రోజుకి ఎవరికీ తెలియదు. ఇలాంటివి ఒకటా రెండా? దీంతో రకరకాల థియరీలు పుట్టాయి. కొంతమంది అక్కడ సముద్రం అడుగున ఏలియన్స్ తమ బేస్ క్యాంప్ పెట్టుకున్నాయని, ఈ ఓడలను, విమానాలను వాళ్ళే ఎత్తుకెళ్ళిపోతున్నారని నమ్ముతారు. మరికొందరు బర్మోడా ట్రయాంగిల్ కింద అద్భుత శక్తులున్న అట్లాంటిస్ నగరం ఉందని, ఆ నగరం యొక్క టెక్నాలజీయే వీటన్నిటినీ మాయం చేస్తుందని అంటారు. ఇంకొందరైతే ఇక్కడ టైం పోర్టల్స్ ఉన్నాయని, ఆ విమానాలు, ఓడలు వేరే కాలంలోకి, వేరే లోకంలోకి ప్రయాణించాయని సిద్ధాంతాలు చెప్తారు. ఒక ప్రదేశం చుట్టూ ఇన్ని రహస్యాల, ఇన్ని మిస్టరీలా? కానీ ఈ కథల్లో నిజమెంత? ఈ అదృశ్యాల వెనక నిజంగానే అతీత శక్తులున్నాయా, లేక మన కంటికి కనిపించని సైన్స్ ఏదైనా దాగి ఉందా? శాస్త్రవేత్తలు, నిపుణులు మాత్రం ఈ ఏలియన్ కథలను, అట్లాంటి వాదనలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. వాస్తవాలు వేరే ఉన్నాయని బలంగా చెప్తున్నారు. మరి అయితే ఈ మిస్టరీ వెనుక అసలు నిజాలేంటి, ఆ సైన్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సో మీరు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. మనం మొదటిగా తెలుసుకోవాల్సింది బర్మోడా ట్రయాంగిల్ భౌగోళికంగా చాలా చురుకైన, ప్రమాదకరమైన ప్రాంతం. ఇక్కడ వాతావరణం నిమిషాల్లో తారుమారవుతుంది. ప్రశాంతంగా ఉన్న సముద్రం కళ్ళు మూసి తెరిచేలోపు భయంకరమైన తుఫానుగా మారగలదు. రాకాసి అలలు, భీకరమైన గాలులు ఇక్కడ చాలా సాధారణం. దీనికి తోడు ఈ ప్రాంతంలో గల్ఫ్ స్ట్రీమ్ అనే శక్తివంతమైన సముద్ర ప్రవాహం ఉంటుంది. సముద్రం లోపల ప్రవహించే ఒక వేడి నీటి నదిలా దీన్ని ఊహించుకోవచ్చు. దీని వేగం ఎంతలా ఉంటుందంటే, ఒకవేళ ఏదైనా విమానం లేదా ఓడ ప్రమాదానికి గురైతే ఈ గల్ఫ్ స్ట్రీమ్ లో దాని శిథిలాలను గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దూరం లాక్కెళ్ళిపోతుంది. అందుకే రెస్క్యూ టీంలు ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లేసరికి అక్కడ వారికి ఎలాంటి ఆధారాలు దొరకవు. శిథిలాలు దొరకకపోవడంతోనే అది ఒక అంతు చిక్కని మిస్టరీగా మారిపోతుంది. శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్న మరో కారణం రోగ్ వెన్స్. వీటిని రాకాసి అలలు అనొచ్చు. ఇవి సునామీలు కావు, కానీ సముద్రం మధ్యలో అకస్మాత్తుగా పుట్టుకొచ్చే 100 అడుగుల ఎత్తైన నీటి గోడలు. ఒక్కసారిగా ఊహించండి, మీరు ప్రశాంతంగా ఓడలో వెళ్తుంటే అకస్మాత్తుగా ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తైన అల మీ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? ఈ రోగ్ వెన్స్ అంత బలమైనవి. ఎంత పెద్ద ఓడనైనా సరే క్షణాల్లో సముద్ర గర్భంలోకి లాగేయగలవు. సౌతాంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో USS సైక్లోప్స్ లాంటి భారీ నౌకలు ఇలాంటి రాకాసి అలల దాటికి ఎలా మునిగిపోగలవో ప్రయోగాల ద్వారా చేసి చూపించారు. ఈ అలలు ఎప్పుడు, ఎక్కడ పుడతాయో ఊహించడం దాదాపు అసాధ్యం. ఇదే బర్మోడా ట్రయాంగిల్లో పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. ఇది చాలా ఆసక్తికరమైన సైంటిఫిక్ థియరీ. బర్మోడా ట్రయాంగిల్ ఏరియాలో సముద్ర గర్భంలో భారీ మొత్తంలో మిథేన్ గ్యాస్ మంచు రూపంలో గడ్డగట్టి ఉంటుంది. దీనినే మిథేన్ హైడ్రేట్స్ అంటారు. ఏదైనా భూకంపం లాంటి భౌగోళిక మార్పుల వల్ల ఈ గ్యాస్ ఒక్కసారిగా పెద్ద మొత్తంలో విడుదలైతే అది నీటిపైకి బుడగల రూపంలో వస్తుంది. అలాంటప్పుడు ఆ ప్రాంతంలో నీటి సాంద్రత అమాంతం పడిపోతుంది. బర్మోడా ట్రయాంగిల్లో కంపాసులు పనిచేయవు అనే మాట మీరు చాలాసార్లు వినుంటారు. ఇందులో కాస్త నిజం ఉంది. భూమికి 2 ఉత్తర ధ్రువాలుంటాయి. ఒకటి భౌగోళిక ఉత్తరం, రెండవది అయస్కాంత ఉత్తరం. మన కంపాసులు అయస్కాంత ఉత్తరాన్ని చూపిస్తాయి. సాధారణంగా ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉంటుంది. కానీ బర్మోడా ట్రయాంగిల్ గుండా వెళ్లే ఒక లైన్ వద్ద ఈ 2 ఉత్తర ధ్రువాలు ఒకే సరళ రేఖ పైకి వస్తాయి. దీనివల్ల కంపాసులు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే, అనుభవం ఉన్న పైలట్లకు, నావికులకు ఈ మార్పు గురించి బాగా తెలుసు. దాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలో వారికి శిక్షణ కూడా ఇస్తారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన వాస్తవమైన కారణం మానవ తప్పిదాలు.
బర్మోడా ట్రయాంగిల్ ప్రపంచంలోని అత్యంత రద్దీ అయిన షిప్పింగ్ ఏవియేషన్ రూట్లలో ఒకటి. రోజు వందల కొద్ది విమానాలు, ఓడలు దీన్ని దాటుకుంటూ వెళ్తాయి. ఇంత ట్రాఫిక్ ఉన్న చోట ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువే కదా. ఫ్లైట్ 19 విషయంలో లీడ్ పైలట్ చెడు వాతావరణం వల్ల దారి తప్పిపోయాడని, మిగిలిన పైలట్లు అనుభవం లేనివారు కావడంతో గుడ్డిగా అతన్ని అనుసరించి ఉండవచ్చని అధికారిక నివేదికలు చెప్తున్నాయి. ఎన్నో సందర్భాల్లో కెప్టెన్లు వాతావరణ హెచ్చరికలను పట్టించుకోకపోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి కూడా ప్రమాదాలకు కారణమయ్యాయి. మరి ఇన్ని విషయాలు తెలిసాక మనకేం అర్థమవుతుంది? బర్ముడా ట్రయాంగిల్ అనేది ఏలియన్స్‌కో, అదృశ్య శక్తులకో అడ్డా కాదు. అది అత్యధిక ట్రాఫిక్, అనూహ్యమైన వాతావరణం, బలమైన సముద్ర ప్రవాహాలు, కొన్నిసార్లు మానవ తప్పిదాలు కలిగిన ఒక ప్రమాదకరమైన కాక్టెయిల్. అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్య, ఆ ప్రాంతంలోని రద్దీని బట్టి చూస్తే అసాధారణమేమీ కాదని యుఎస్ కోస్ట్ గార్డ్ లాంటి అధికారిక సంస్థలు ఎప్పుడో స్పష్టం చేశాయి. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన అసలైన నిజం ఏంటో తెలుసా? మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే బర్ముడా ట్రయాంగిల్ అనే పేరు గానీ, ప్రాంతం గానీ మీకు ఎక్కడ అధికారంగా కనిపించదు. అమెరికా ప్రభుత్వం గానీ, భౌగోళిక పేర్లను నిర్ధారించే ఏ సంస్థ గానీ బర్ముడా ట్రయాంగిల్ అనే ప్రాంతాన్ని అధికారంగా గుర్తించలేదు. అది కేవలం కథలు, పుస్తకాలు, మీడియా సృష్టించిన ఒక పదం మాత్రమే. కాబట్టి బర్ముడా ట్రయాంగిల్ ఒక మిస్టరీ కాదు. అదొక మిత్, ఒక అపోహ. భయంకరమైన వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఒక సముద్ర ప్రాంతానికి మనం ముద్దుగా పెట్టుకున్న పేరే ఈ బర్ముడా ట్రయాంగిల్. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? బర్ముడా ట్రయాంగిల్ గురించి మీరు విన్న ఇంకా ఏవైనా కథలున్నాయా? వాటిని కింద కామెంట్స్‌లో రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో రహస్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.